లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మీకు మట్టి లేకుండా ఇండోర్స్లోనే అంటే ఇంట్లోనే చియా సీడ్స్తో మైక్రో గ్రీన్స్ ఎలా పండించుకోవాలో మీకు చెప్తానండి. చూడండి, ఏదైనా ఒక కంటైనర్ వెడల్పుగా ఉండేది, ప్లాస్టిక్ కానీ గ్లాస్ది కానీ ఏదైనా తీసుకొని దాని బాటమ్ ఎంత సైజు ఉందో అదే సైజులో టిష్యూ పేపర్ కట్ చేసుకోవాలండి. దాన్ని అడుగున ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద వాటర్ చల్లుకోవాలి. మరీ ఎక్కువ వాటరు చల్లనవసరం లేదు. ఎక్కువ వాటర్ పడితే మనం దాన్ని చెయ్యి అడ్డు పెట్టి వంచేసేయచ్చు, పేపర్లోంచి కిందకు వచ్చేసేటట్టుగా. ఈ విధంగా చల్లిన తర్వాత చియా సీడ్స్ తీసుకొని ఈ విధంగా యూనిఫామ్గా పడేటట్టుగా మనం జాగ్రత్తగా వాటిల్ని చల్లుకోవాలండి. ఎక్కువ తక్కువ పడకూడదు, కొంచెం యూనిఫామ్గా చల్లితేనే బాగుంటుంది. ఎందుకంటే మరీ ఎక్కువ సీడ్స్ ఒకదాని మీద ఒకటి పడిపోతే వాటికి మొలకలు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం యూనిఫామ్గా వీలైనంత వరకు చల్లుకోవాలి. ఆ విధంగా చల్లిన తర్వాత కంటైనర్ని పట్టుకొని కదిలిచ్చినా కానీ నీట్గా అన్నీ బాగా స్ప్రెడ్ అవుతాయి. ఆ విధంగా చల్లుకోవాలండి. చల్లేసిన తర్వాత దాని మీద కొంచెం వాటర్ని మళ్ళా స్ప్రింకిల్ చేసుకోవాలి, చల్లుకోవాలి. నిదానంగా విత్తనాలు కదిలిపోకుండా జాగ్రత్తగా నీళ్లు దాని మీద చల్లుకోవాల్సి ఉంటుందండి. నిదానంగా చల్లుకోవాలి. నీళ్లు మరి ఎక్కువ పోయకూడదు. మరి నీళ్ళు ఎక్కువ పోస్తే విత్తనాలు పాచిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా తక్కువ నీళ్ళు పోసి చల్లుకోవాలి. కొద్దిగా పడేటట్టే విత్తనాలు తడిస్తే సరిపోతుందండి. ఈ విధంగా చల్లేసిన తర్వాత దానికి ఒక మూత పెట్టేసి, మూత కంప్లీట్గా క్లోజ్ అయ్యేటట్టు పెట్టకూడదు, కొంచెం గాలి వెళ్ళేటట్టుగా పెడితే విత్తనాలకి ఆక్సిజన్ బాగా తగిలి బాగా మొలకెత్తుతాయి. కాబట్టి మూత టైట్గా పెట్టకండి. తర్వాత దాన్ని తీసుకెళ్ళి బాగా గాలి వచ్చేటట్టుగా వెలుతురు ఉండే కిటికీ దగ్గర కానీ, గాలి రాపోయినా పర్వాలేదు, కొంచెం వెలుతురు బాగా వచ్చేటట్టుగా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 7 డేస్కి ఈ విధంగా మొలకలు వస్తాయండి. రోజుకు ఒక్కసారి నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ నీళ్ళు చల్లకుండా. ఎక్కువ నీళ్ళు చల్లినప్పుడు కూడా కొంచెం చేయడ్డు పెట్టి వంచేస్తే సరిపోతుంది. నీళ్లు తక్కువగానే చల్లుకోవాలి. రోజుకొక్కసారి సరిపోతుంది. ఇవి 12 రోజుల తర్వాత వచ్చిన మొలకలండి. ఈ విధంగా 12 డేస్కి ఈ విధంగా వస్తాయి. చాలా బాగున్నాయి కదా. ఈ విధంగా మొత్తం మొలకెత్తేస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ముద్దుగా అనిపిస్తుంది నాకు వాటిని చూస్తుంటే. ఈ విధంగా అందంగా వస్తాయండి. తర్వాత వీటిని మనం కట్ చేసుకోవాలండి. సిజర్స్తో చక్కగా కట్ చేసుకొని సలాడ్స్లో, స్మూతీస్లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. సూప్స్లో కూడా వేసుకోవచ్చండి. నేనైతే సన్నగా కట్ చేసి చపాతీ పిండిలో కూడా కలుపుతాను. ఈ విధంగా అన్నిట్లో వేసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చక్కగా మనం ఈజీగా ఈ విధంగా మైక్రో గ్రీన్స్ని పండించుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా చక్కగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మైక్రో గ్రీన్స్ కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. మీకు ఎలా వచ్చిందో మైక్రో గ్రీన్స్ మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ధన్యవాదాలండి.